హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించినటువంటి షార్ట్కట్ కీస్ అయితే తెలియజేస్తాను. Ctrl+0 టాగుల్స్ 6 పాయింట్స్ ఆఫ్ స్పేసింగ్ అబోవ్ ద పారాగ్రాఫ్కి ఒక 6 పాయింట్స్ అబోవ్ స్పేసింగ్ రావడానికి Ctrl+A డాక్యుమెంట్లో ఉన్నటువంటి కాంటెంట్స్ని మొత్తం సెలెక్ట్ చేసుకోవడానికి Ctrl+B సెలెక్షన్ చేసినటువంటి టెక్స్ట్ని బోల్డ్గా మార్చడానికి Ctrl+C సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ని కాపీ చేయడానికి Ctrl+D ఓపెన్ ద ఫాంట్ ప్రిఫరెన్స్ విండో ఫాంట్కి సంబంధించినటువంటి డైలాగ్ బాక్స్ ఓపెన్ కావడానికి Ctrl+E సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ని స్క్రీన్కి సెంటర్లో రావడానికి Ctrl+F ఫైండ్ బాక్స్ విండో ఓపెన్ కావడానికి వీటి ద్వారా మనకు కావాల్సినటువంటి వర్డ్స్ని సెంటెన్సెస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. Ctrl+I సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ని మనం ఇటాలిక్ అంటే క్రాస్గా కనపడడానికి Ctrl+J సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అదేవిధంగా టాప్ బాటమ్ సైడ్ ఈక్వల్ స్పేస్ జస్టిఫై కావడానికి Ctrl+K అనే షార్ట్కట్ కీని హైపర్ లింక్ని ఇన్సర్ట్ చేయడానికి ఒక డాక్యుమెంట్లో దానికి రిలేటెడ్ ఇంకొక డాక్యుమెంట్ ఉన్నప్పుడు వాటిని ఓపెన్ చేసుకోవడానికి ఈ లింక్ అనేది క్రియేట్ చేస్తాము. Ctrl+L సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో అలైన్ అవుతుంది. Ctrl+M పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి స్పేసెస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి Ctrl+N కొత్త డాక్యుమెంట్ని ఓపెన్ చేయడానికి Ctrl+O ఆల్రెడీ మనం సేవ్ చేసినటువంటి ఫైల్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి అంటే Ctrl+O షార్ట్కట్ కింద ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో ఆల్రెడీ మనం తయారు చేసినటువంటి ఫైల్స్ ఉంటాయి. Ctrl+P మనం తయారు చేసిన డాక్యుమెంట్స్ని ప్రింట్ ఇవ్వడానికి Ctrl+R సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని మనం రైట్ సైడ్ అలైన్ చేయడానికి Ctrl+S మనం తయారు చేసినటువంటి డాక్యుమెంట్స్ని సేవ్ చేయడానికి, లేదు అంటే Shift F2 ప్రెస్ చేసినా కూడా మనం కొత్త డాక్యుమెంట్ని అయితే సేవ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. Alt+F,A ఆల్రెడీ డాక్యుమెంట్ని సేవ్ చేసిన తర్వాత ఇంకొక ఫైల్ నేమ్ ఇవ్వడానికి Alt+X సెలెక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి యూనికోడ్ అంటే ఒక స్పెషల్ సింబల్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. Ctrl+T క్రియేట్ ఏ హ్యాంగింగ్ ఇండెంట్. Ctrl+U సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అండర్లైన్ ఇవ్వడానికి Ctrl+V ఆల్రెడీ మనం కాపీ చేసినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మళ్ళీ మనం పేస్ట్ చేయడానికి Ctrl+W మనం ప్రస్తుతం ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో వాటిని క్లోజ్ చేయడానికి Ctrl+X సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటిని కట్ చేయడానికి Ctrl+Y అంటే ప్రీవియస్ మనం ఏదైతే టైప్ చేసినామో అది మనకు డిస్ప్లే అవుతుంది. Ctrl+Z అండో లాస్ట్ యాక్షన్ అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక వర్డ్ కానీ సెంటెన్సెస్ కానీ పారాగ్రాఫ్ కానీ డిలీట్ చేసిన వెంటనే మళ్ళీ మనకి అది అవసరం అనుకున్నప్పుడు Ctrl+Z అనే కీని ప్రెస్ చేస్తే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. Ctrl+Shift+A సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుంది. Ctrl+Shift+D సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో డబుల్ అండర్లైన్ అనేది రావడం జరుగుతుంది. Ctrl+Shift+F ఫాంట్కి సంబంధించినటువంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. Ctrl+Shift+L బుల్లెట్ పాయింట్స్ క్రియేట్ చేయడానికి Ctrl+Shift>> ఫాంట్ సైజుని మనం పెంచుకోవడానికి ఈ Ctrl+Shift> అనే షార్ట్కట్ కిని యూజ్ చేస్తాము. Ctrl క్లోజ్ బ్రాకెట్ ఒక పాయింట్ సైజు పెంచడానికి ఈ Ctrl ఓపెన్ బ్రాకెట్స్ సింబల్ అనేది యూజ్ చేస్తాము. Ctrl+Shift<> అనే షార్ట్కట్ కిని ఒక పాయింట్స్ అంటే ఫాంట్ సైజు డిక్రీజ్ కావడానికి Ctrl+Shift> అనేది యూజ్ చేస్తాము. Ctrl ఓపెన్ బ్రాకెట్ ఒక ఫాంట్ని తగ్గించడానికి ఈ Ctrl ఓపెన్ బ్రాకెట్ షార్ట్కట్ కిని యూజ్ చేస్తాము. Ctrl/C ఇన్సర్ట్ ఏ సెండ్ సైన్ ఇన్సర్ట్ చేయడానికి Ctrl:\char అనే షార్ట్కట్ కీ ద్వారా క్యారెక్టర్స్ పైన ఏదైనా ఒక సింబల్ మనం డిస్ప్లే కావడానికి ఈ షార్ట్కట్ కీని అయితే యూజ్ చేస్తాము. Ctrl+Shift* అనే షార్ట్కట్ కీని వ్యూ కానీ హైడ్ కానీ చేయడానికి నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో Ctrl+L అనే షార్ట్కట్ కీని ఒక వర్డ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయడానికి ఒక వర్డ్ రైట్ సైడ్ మూవ్ కావడానికి Ctrl రైట్ యారోని యూజ్ చేస్తాము.
కంట్రోల్ అప్ యారో అనే షార్ట్ కట్ కీని బిగినింగ్ ఆఫ్ ద లైన్ లేదు అంటే పారాగ్రాఫ్ బిగినింగ్కి మూవ్ చేయడానికి కంట్రోల్ అప్ యారోని యూజ్ చేస్తాము. కంట్రోల్ డౌన్ యారోను పారాగ్రాఫ్కి చివరికి రావడానికి ఈ కంట్రోల్ డౌన్ అనే యారో కీని యూజ్ చేస్తాము. కంట్రోల్ డిలీట్ కర్సర్ రైట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్ని డిలీట్ చేయడానికి, కర్సర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వర్డ్ని డిలీట్ చేయడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనే షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. డాక్యుమెంట్ చివరికి కర్సర్ మూవ్ కావడానికి కంట్రోల్ ఎండ్ అనే షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. అంటే డాక్యుమెంట్ స్టార్టింగ్కి కర్సర్ మూవ్ కావడానికి కంట్రోల్ హోమ్ అనే షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. కంట్రోల్ స్పేస్ బార్ అనే షార్ట్ కట్ కీని హైలైటెడ్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్ ఫాంట్ సెట్ చేయడానికి కంట్రోల్ స్పేస్ బార్ అయితే యూజ్ చేస్తాము. కంట్రోల్ 1 సింగిల్ స్పేస్ లైన్స్ అంటే ఒక లైన్కి ఇంకొక లైన్కి ఒక సింగిల్ స్పేస్ ఉండడానికి కంట్రోల్ 1 అనే షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. కంట్రోల్ 2 డబుల్ లైన్ స్పేస్, కంట్రోల్ 5 1.5 లైన్ స్పేసింగ్, కంట్రోల్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటి సబ్స్క్రిప్ట్ అనమాట. ఎగ్జాంపుల్ X2 X1 X53 అంటాం కదా, ఆ విధంగా రావడానికి కంట్రోల్ ఈక్వల్ టు అనే షార్ట్ కట్ కింద యూజ్ చేస్తాము. కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు అంటే సూపర్ స్క్రిప్ట్ రావడానికి సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అంటే X2 Y2 A2 ఈ విధంగా. కంట్రోల్ ఆల్ట్ T ట్రేడ్ మార్క్ సింబల్ ఇన్సర్ట్ చేయడానికి ఈ షార్ట్ కట్ కింద యూజ్ చేస్తాము. కంట్రోల్ ఆల్ట్ 1 కంట్రోల్ ఆల్ట్ 2 కంట్రోల్ ఆల్ట్ 3 ఈ 3 షార్ట్ కట్ కీస్ కూడా హెడింగ్స్ 1 హెడింగ్స్ 2 హెడింగ్స్ 3 హెడింగ్స్ని చేంజెస్ చేయడానికి కంట్రోల్ ఆల్ట్ F2 ఒక కొత్త డాక్యుమెంట్ని ఓపెన్ చేయడానికి కంట్రోల్ F1 టాస్క్ పెన్ ఓపెన్ చేయడానికి ప్రింట్ ప్రివ్యూ చూడడానికి కంట్రోల్ F2 షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ ఫాంట్ సైజుని ఇంక్రీజ్ చేసుకోవడానికి, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ ఫాంట్ సైజుని తగ్గించడానికి, కంట్రోల్ షిఫ్ట్ F6 యాక్టివ్లో ఉన్నటువంటి అనదర్ వర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్విచ్ చేయడానికి, కంట్రోల్ షిఫ్ట్ F12 డాక్యుమెంట్ని ప్రింట్ చేయడానికి ఈ షార్ట్. F1 అంటే హెల్ప్ మెనూ రావడానికి F1 అనే ఫంక్షన్ కీని యూజ్ చేస్తాము. F4 అనే ఫంక్షన్ కీస్ని అంటే ఏదైతే ప్రీవియస్ మనం వర్డ్ ఇన్సర్ట్ చేయడం కానీ వర్డ్ని డిలీట్ చేసినాం కానీ చేసినటువంటి ఉంటే వాటిని మళ్ళీ రిపీట్ చేయడానికి F4 అనే ఫంక్షన్ కీని యూజ్ చేస్తాము. F5 అనే ఫంక్షన్ కీని ఏదైనా ఒక వర్డ్ని కానీ ఒక డేటా కానీ ఒక పారాగ్రాఫ్ని కానీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి, అదేవిధంగా డేటాని రీప్లేస్ చేయడానికి ఈ షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాం. F7 అనే ఫంక్షన్ కీ ద్వారా మనము స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అయితే చెక్ చేసుకోవచ్చు. F2 అనే ఫంక్షన్ కీ ద్వారా మనం ఆల్రెడీ సేవ్ చేసిన డాక్యుమెంట్స్ని ఇంకొక డాక్యుమెంట్గా సేవ్ యాడ్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ కీని అయితే యూజ్ చేస్తాము. షిఫ్ట్ F3 అనే షార్ట్ కట్ కీని మనం అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్కి మార్చడానికి ఈ షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. షిఫ్ట్ F7 అనే ఫంక్షన్ కీస్ని మనం సెలెక్ట్ చేసిన వర్డ్స్ని యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ అంటే ఆపోజిట్ వర్డ్స్ని మనం తెలుసుకోవడం కోసము షిఫ్ట్ F7 అనే ఫంక్షన్ కీని యూజ్ చేస్తాము. షిఫ్ట్ F2 అనే ఫంక్షన్ కీస్ని ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ని సేవ్ చేయడానికి ఈ షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. షిఫ్ట్ ఎంటర్ అనే ఫంక్షన్ కీస్ని మనం న్యూ పారాగ్రాఫ్ రావడానికి ఈ షిఫ్ట్ ఎంటర్ అనే ఫంక్షన్ కీస్ని యూజ్ చేస్తాము. షిఫ్ట్ ఇన్సెట్ ఆల్రెడీ మనం కాపీ చేసినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటిని పేస్ట్ చేయడానికి షిఫ్ట్ ఆల్ట్ D అనే షార్ట్ కట్ కీని ప్రస్తుతం ఉన్నటువంటి డేట్ డిస్ప్లే కావడానికి, అదేవిధంగా షిఫ్ట్ ఆల్ట్ T అనే షార్ట్ కట్ కీని కరెంట్ టైం ప్రస్తుతం టైం ఎంత అవుతుందో తెలుసుకోవడం కోసము షిఫ్ట్ ఆల్ట్ T అనే షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.